కర్రీకి కావలసిన పదార్థాలు: వంకాయలు, ఆలుగడ్డ, దోసకాయ, బెండకాయలు, సొరకాయ, ములక్కాయలు, టమాటా, పచ్చిమిర్చి, అల్లం పేస్టు, కరివేపాకు, పసుపు, గరం మసాలా, ఉప్పు, కారం, ఉల్లిపాయలు, కొత్తిమీర, ఆయిల్. ముందుగా మనం కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. కళాయిలు కూడా చేసుకోవచ్చు, కాకపోతే కుక్కర్లో అయితే తొందరగా మనకి వెజిటేబుల్స్ అన్నీ కూడా తొందరగా ఉడుకుతాయి అన్నమాట. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు, జీలకర్ర, కొంచెం తక్కువగా కూడా వేసుకోవచ్చు కావాల్సిన వాళ్ళు. దీంట్లోనే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మనకు ఆల్రెడీ వెజిటేబుల్స్ ఇంట్లో మిగిలిపోయి ఉంటాయి కదా, ఏం చేయాలో కూర తోచని టైంలో మనం ఇలాంటి కర్రీ చేసుకోవచ్చు. కరివేపాకు, కొద్దిగా పసుపు వేసుకున్న తర్వాత మనం ఒక లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. దీంట్లోనే అల్లం పేస్ట్, పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకోవాలి అల్లం పేస్ట్ని. నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న అన్ని వెజిటేబుల్స్ను కూడా ఇందులో వేసుకుందాం. మీ ఇష్టం, మీకు ఏ రకం కూరగాయలు ఇంట్లో ఉన్నా కానీ మనం కట్ చేసి ఇలా కర్రీ చేసుకోవచ్చు అన్నమాట. ఇది మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీకి మనం ఇలా ముక్కలన్నీ కూడా కలిపి ఒకేసారి కుక్కర్లో వేసుకోవచ్చు. ఇలా మనం అన్నీ కూడా వేసుకున్నాం కదా, దీంట్లోనే మనం సరిపడా ఉప్పు, సరిపడా కారం, మీకు ఎంత కావాలో అంత కారం వేసుకున్న తర్వాత ఇలా ముక్కలన్నిటి కూడా ఉప్పు కారం పట్టేంత వరకు కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మనం కుక్కర్ మూత పెట్టేసుకొని కొద్దిగా ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత కొద్దిగా ఒక గ్లాస్ వాటర్ కానీ హాఫ్ గ్లాస్ కానీ మీ ఇష్టం, మీకు ఎంత కావాలో అంత వాటర్ కొద్దిగా వేసుకొని మనం ఇలా కలిపిన తర్వాత కుక్కర్ మూత పెట్టేయాలి. ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ కర్రీ ఉడికిపోయింది. దీంట్లోనే చివరిగా మనం ఇప్పుడు వేసుకుంటాం కదా కొత్తిమీర, ప్లస్ కొద్దిగా గరం మసాలా పౌడర్, కావలసిన వాళ్ళు వేసుకోవచ్చు లేదా కొత్తిమీర వేసుకోవచ్చు. ఆల్మోస్ట్ మనకి మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ రెడీ అయినట్టే. ఇది రోటీలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది.